కావాలేనా అని అనిపిస్తుండొచ్చు ఆంధ్ర పబ్లిక్ కు. ఆవు మరి ప్రతిపక్షం సభలు ఉంటేనే కదా సర్కార్ను ప్రశ్నించేది, గట్టిగా నిలదీసేది. కానీ ఉన్నదే 11 మంది అంటే మీటింగ్లు చాలైన కాంచెలి ఒక్కరు సుత అసెంబ్లీలో అడుగు పెడతలేరు. ఏమున్నా మంత్రులు కూటమి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, తీర్మానాలు పాస్ చేసుకుంటున్నారు. ఇక 4 వద్దులైతే మనతన శురువైతాయి. కానీ ఆంధ్ర లెక్క మాత్రం అస్సలు ఉండదుల్లో. అసెంబ్లీ చలికాలం మీటింగ్లకు యాళ్ళయింది. వచ్చే నెల 9 తారీఖు సందే ధరణి పోర్టల్ మారుస్తానికి తీసుకొస్తున్న ఆర్ఓఆర్ చట్టము ఇంకా కొన్ని ముఖ్యమైన బిల్లులు ఓకే చేసుకొని మూసి మీద చర్చ పెట్టే పనులున్నది సర్కారు. ఈ మీటింగ్లకు ఎంపీలను కూడా పిలిచే ఆలోచన చేస్తున్నారట. పేరుకు చలికాలం మీటింగ్లే గాని మస్తు గరం గరం మీద ఉంటాయి. మరి మూసి మీద చిన్నగా నడుస్తున్నదా పంచాయతీ? అటు కారు ఇటు సర్కారు నడిమిట్ల కమలము. మూసిని మేము ఎప్పుడో ముద్దుగా చేసినామని బీఆర్ఎస్, మరి నల్గొండకి ఇంకా మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయని కాంగ్రెస్. పేదోళ్ళు ఇండ్లు కూలుస్తున్నారని నాళ్ళు, చక్కటి డబుల్ బెడ్రూములు వంచుతున్నామని వీళ్ళు, బుల్డోజర్ల కడ్డం పడతామని ప్రతిపక్షాలు, వెనుకకు తగ్గేదే లేదని సర్కారోళ్ళు, మూసీ బస్తీలో 3 నెలలు ఉండాలని సవాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్క రోజు నిద్రలు. ఎవరి ఇలాకలాలు ఊకొని మాట్లాడితేనే ఇంత రచ్చ అవుతుంది. ఇక అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ ఇంకెట్లుంటుందో పో. ఇవి కాకుండా లగచెల్ర కలెక్టర్ దాడి కేసు, హైడ్రా రువాడి, రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద గట్టిగానే లడాయి నడిచేటట్టుంది. కానీ ఇప్పటికి 3 సార్లు మీటింగ్లు అయినా ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి దుమ్మానే. సారు కాయేశ్వాడి కట్టిన కాళేశ్వరం మీద, కరెంటు గోల్మాల్ మీద అంత పెద్ద రచ్చ నడిచినా పాత మంత్రులే మాట్లాడిరు తప్ప పాత ముఖ్యమంత్రి అయితే సప్పుడే లేదు. ఇక జల్దీగానే పబ్లిక్ లకు వస్తాడు, పల్లెబాట పడతాడని కారోళ్ళు ప్రచారం చేస్తున్నాయల్లా. ఈ మీటింగ్లకైనా కేసీఆర్ సార్ వస్తాడో మరి? అసెంబ్లీకి రా స్వామి, రాని 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం. చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క.